దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. రెండు వారములుగా దేవుని యొక్క దయ గురించి కొన్ని విషయాలు వాక్యం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దేవుని యొక్క దయ అది ఏ రీతిగా మన జీవితంలో పనిచేస్తుందని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజున కూడా కొన్ని విషయాలు దాని గురించి నేను మాట్లాడతాను. గొప్ప ఐశ్వర్యము కంటేను మంచి పేరును, వెండి బంగారముల కంటేను దయయు కోరదగినవి. వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. భక్తుడు దయను కూర్చున్నటువంటి ఆ గొప్పతనాన్ని గ్రహించి వెండి బంగారముల కంటే అంటున్నాడు. పోలుస్తున్నప్పుడు అంటే ధనము సంపద కంటే దయ ఒక వ్యక్తి కోరుకోవాలనేటువంటిది భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎందుకని దయను గురించి మాట్లాడుతున్నాడంటే, చాలా సందర్భంలో ధనము చేయలేనటువంటి కార్యము, సంపద చేయలేనటువంటి కార్యమును దేవుడు తన యొక్క దయ ద్వారా జరిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు కొన్ని సందర్భంలో కొంతమందికి మనం డబ్బు ఇచ్చినా కొన్ని కార్యాలు మనం సంపాదించుకోలేం, ఏది ఇచ్చినా కొన్ని కార్యాలు సంపాదించాం. కానీ వారి యొక్క దయను మనం పొందుకుంటే కొన్ని కార్యాలని, విలువైన కార్యాలు మనం పొందుకుంటాం. అది దేవుని యొక్క విషయంలో అది మరింత వాస్తవం. అది దేవుని దగ్గర మనం వచ్చినప్పుడు మనకు మెయిన్ మనం కోరుకోవలసినటువంటి కార్యం మీద ఉందంటే అది దేవుని యొక్క దయ. దేవుని యొక్క దయ ద్వారా చాలా కార్యాలు స్టార్ట్ అవుతాయి. దేవుని యొక్క దయ ద్వారానే చాలా కార్యములు కొనసాగుతూ ఉంటాయి. దేవుని దయతోనే ఆ కార్యాలు ముగించబడుతుంటాయి. దేవుని యొక్క దయ అంత ప్రాముఖ్యమైనటువంటి, అందుకనే దాన్నే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, లోకంలో మనము రక్షింపబడిన తర్వాత కొంత రక్షణ పొందినటువంటి కొత్తలో ఆ రక్షణ పొందడానికి మనం చేసింది ఏమీ లేదు. కాబట్టి ఆ స్టార్టింగ్ స్టేజ్ లో మనము అంతా దేవుడే చేశాడని, దేవుడే మనల్ని మార్చాడని, దేవుని గూర్చి, దేవుని యొక్క దయని గూర్చి మనం స్టార్టింగ్ లో బాగానే మాట్లాడుతుంటాం రక్షణ పొందిన కొత్తలో. ఎందుకంటే మనం సడన్ గా ఏదో రోజున వాక్యం విన్నాం, నమ్మేమో, బాప్తిసం తీసుకున్నాం, రక్షింపబడ్డాం, సంఘంలో చేర్చబడ్డాం. ఆ రక్షణ పొందటానికి ఇంతకు ముందు మనం చేసింది ఏమీ లేదు. ఇంత ముందు కొంతకాలం మనం చేసింది ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, ఇతరుల వేరే మతాలకి మనకున్న వ్యత్యాసం ఏంటంటే, వాళ్ళు దేవుని దగ్గర సంపాదించుకోవాలి అనుకుంటే, దేవుని దగ్గర కార్యం స్టార్ట్ అవ్వాలంటే వాళ్ళు ఏవో చేయాల్సి ఉంటుంది. వాళ్ళ కార్యములు చాలా కాలం చేస్తారు, కష్టపడి చేస్తారు. ఆ తర్వాత అది చూసి దేవుడు దయ తలుస్తాడనేటువంటిది వారికి ఉన్నటువంటి ఒక ఆలోచన. కానీ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి గొప్ప వ్యత్యాసం ఏంటంటే, మనం ఏదో చేస్తే అప్పుడు దేవుడు వాటన్నిటిని చూసి దయ తలుస్తాడని మనం నమ్మం. మనం క్రిస్టియన్లో బైబిల్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యెహోవా దేవుని నమ్ముకున్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన దయ తలిచాడు కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాం. మనకి ఏంటంటే, మనం దేవుని నమ్మి ఎన్నో చేస్తున్నాం కాబట్టి అప్పుడు దేవుడు దయ తలుస్తున్నటువంటిది కాదు. దేవుని యొక్క దయ ద్వారా మనం రక్షింపబడుతున్నామని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక చోట పౌలు చెప్తాడు. అక్కడ విశ్వాసం గురించి కూడా మాట్లాడతాడు. కానీ దేవుని యొక్క దయ ద్వారా మనం రక్షింపబడుతున్నాం అంటాడు. దేవుని యొక్క కృప ద్వారా రక్షింపబడుతున్నాం అంటాడు. ఎందుకంటే సువార్తను నమ్మటానికి కూడా అవసరమైనటువంటి జ్ఞానాన్ని, ఆ ఒప్పుదలని కూడా దేవుడే మన హృదయాల్లో కలిగిస్తాను బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటే మన సువార్త విన్నప్పుడు దేవుని యొక్క ఆవశ్యకతని, అవసరతను మనం గుర్తించడానికి, వెర్రితనంగా కనబడేటువంటి సువార్తని మనము నమ్మటానికి అవసరమైనటువంటి విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలో కలిగిస్తాడు. అందుకనే బైబిల్లో కూడా పౌలు చోట ఏమంటాడంటే, దేవుడు అంట ప్రతి వారికి ఎంతో కొంత విశ్వాస పరిమాణాన్ని ఇచ్చాడంట. అంటే దేవుడు నమ్మట ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో, నేను దేవుని నమ్మానండి అని చెప్పుకుంటూ చూసే ఫస్ట్ టైం ఆ విశ్వాసం గురించి మాట్లాడతాం. దేవుని ఉంచిన విశ్వాసం గురించి ఆ ఫస్ట్ టైం మనం ఉంచేటువంటి విశ్వాసము కూడా దేవుడే విభజించి మనకి ఇచ్చాడంట. దేవుడు ఇచ్చినటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం. దాన్ని బట్టి మనము దేవుని నమ్మగలుగుతూ ఉన్నాం. అందుకని చూడండి, కొంతమంది సువార్తను నమ్మలేరు. ఎందుకంటే సువార్త యాక్చువల్గా వెర్రితనం కనబడుతుంది. పౌలు మాట చెప్తాడు, ఇది కొంతమందికి సువార్త వెర్రితనమే. ఎందుకంటే ఒక రకంగా ఆలోచిస్తే నిజంగా ఇప్పుడు దేవుని నమ్మాము, కానీ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో ఆలోచిస్తే సువార్త నిజంగానే వెర్రితనం. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయాడు, మనం ఆయన దేవుడు అంటున్నాం. మన కొంతమంది కలిసి కుతంత్రాన్ని పన్ని నిందించి ఆయన సిలువ చంపేశారు. ఆయన చెప్పినట్టుగా ప్రూఫ్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఆయన దేవుడు అంటున్నాం. అది లోకం, అది నమ్మదు. లోకానికి అది వెర్రితనంగా ఉంటుంది. అందుకనే కొన్ని సందర్భంలో దేవుడు అని చెప్తున్నప్పుడు కొంతమంది నమ్మరు. ఎందుకంటే
లోక సంబంధమైన జ్ఞానముతో, సహజమైన జ్ఞానముతో ఆలోచించినప్పుడు ఆ సువార్త ద్వారా నిజంగా అసలు దేవుని తెలుసుకుంటామంటే అది అసలు మనకు అర్థమే కాదు అది. కానీ నిజంగా ఒక వ్యక్తి సువార్త నమ్మి అంతగా పశ్చాత్తాపడి ఎలాగో దేవుని అంత విశ్వాసం ఉంచుతున్నాడంటే కారణము మానవ వైపున జరిగినటువంటి కార్యం కాదు, కానీ దేవుడు ఆ వ్యక్తి సువార్త నమ్మటానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించి ఆ వ్యక్తి ఆ టైంలో సువార్త వినడానికి వెనకాలండి ప్రతి కార్యం నడిపించి ఆ వ్యక్తి సువార్త వినగలిగేటట్లుగా చేసి ఆ సువార్త వినిన తర్వాత దాన్ని నమ్మేటట్టుగా దేవుడు ఆ వ్యక్తికి విశ్వాస పరిమాణం ఎంతో కొంత ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు సువార్త నమ్మి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడానికి ఒప్పింపచేసి ఈ కార్యాలన్నీ కూడా ఇంకనూ మానవుడు యేసుక్రీస్తు దేవుడు అని తెలుసుకోక మునిపే ఆ వ్యక్తి హృదయంలో దేవుడు కార్యాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. దేవుడు ఆ కార్యం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ప్రాసెస్ లో ఎక్కడ మధ్యలో మనము అవును నిజంగానే యేసుక్రీస్తు దేవుడు అని అప్పుడు మనం నమ్ముతున్నాం. మనం నమ్మిన తర్వాత దేవుడు కార్యం చేయట్లేదు. దేవుడు కార్యం మన హృదయం చేసిన తర్వాత అప్పుడు మధ్యలో ఎక్కడో మనం దేవుణ్ణి నమ్మగలుగుతూ ఉన్నాం. నమ్మగలగటానికి అవసరమైన కార్యాన్ని దేవుడు ముందుగానే మన హృదయాల్లో జరిగిస్తున్నాడు. అందుకనే క్రిస్టియన్లో గొప్ప వ్యత్యాసం ఏంటంటే మనం దేవుని దగ్గరకు వచ్చి మనం ఏదేదో కార్యాలు చేసిన తర్వాత దేవుని యొక్క దయను సంపాదించుకుంటామని కాదు. దేవుని యొక్క దయ మన ఎడల ఆయన చూపించాడు కాబట్టి మనం జస్ట్ రెస్పాండ్ అవుతూ రక్షణ పడుతున్నాం. లేదంటే దేవుడు ఏమేమి చెప్పాడు ఆ కార్యం మనం చేస్తూ ఉన్నాం. అందుకనే అన్నిటికంటే ముందు దేవుని యొక్క కృప ఉంటుంది. భక్తుడు అర్థం చేసుకున్నాడు. అందుకనే వెండి బంగారం అంటే దయ కోరదగింది. మన నిజంగా మనకు చాలా అవసరం ఉండొచ్చు, కానీ నిజంగా మనకు అవసరం ఏంటంటే దేవుని యొక్క దయ. అది అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని ఆటోమేటిక్ గా సెట్ అవుతాయని భక్తుని యొక్క ఆలోచన. అందుకనే చూడండి ఈరోజు నేను దాని గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి రక్షింపబడేటప్పుడు స్టార్టింగ్ లో మనం ఏంటంటే ఇదంతా కూడా మనం అనుకుంటే జరిగింది కాదు, ఏదో రకంగా దేవుడు జరిగించాడు. కాబట్టి ఆ టైంలో మనం స్టార్ట్ లో అంతా దేవుడి వల్ల జరిగిందని మనం నమ్ముతాం. అప్పుడు ముందు మనం దేవుని కోసం చేసింది ఏం లేదు, కానీ ఆయన రక్షించుకున్నాడు. ఆ రక్షించుకుంటే అన్నీ చచ్చిపోతే పరలోకి వెళ్ళిపోయేంత భాగ్యం మనకు దొరుకుతుంది. కాబట్టి అది చూసినప్పుడు అది దేవుని యొక్క దయ అన్న విషయం మనకు అర్థమవుతుంది. కానీ రక్షింపబడిన తర్వాత 1 or 2 years లేదా 3 years 4 years కొంతకాలం గడిచిన తర్వాత రక్షింపబడిన తర్వాత యాక్చువల్ గా మనము దేవుడు రక్షించుకున్న దానిని బట్టి మనం ఆయన చూపించిన కృపను బట్టి దయను బట్టి రెస్పాండ్ అవుతూ కొన్ని కార్యాలు మనం చేస్తాం. రక్షింపబడి మామూలు మనం బ్రతకచ్చు, కానీ ఒక చర్చిలో సభ్యులుగా ఉంటాం, చర్చిలో కంటిన్యూ అవుతుంటాం, దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ప్రార్థన చేస్తుంటాం, ఇంకా చాలా కార్యాలు చేస్తుంటాం. మనం అవన్నీ కొంతకాలం చేసేసరికి చివరికి మన మైండ్ ఎలా మారిపోతుంది అంటే ఎలా ఆలోచిస్తామంటే మనం ఇదంతా నేను చేశాను కాబట్టి దేవుడు నాకు ఇది ఇచ్చాడు అన్న స్టేజ్ లోకి మనం వెళ్ళిపోతుంటాం. కృపతో స్టార్ట్ చేస్తాం. చాలా సందర్భం బైబిల్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఈ రోజున. కృపతో మనం స్టార్ట్ చేస్తాం. ఎవరైనా సరే కృప ద్వారానే స్టార్ట్ అవుతుంది, కృప దగ్గర స్టార్ట్ అవుతుంది. మనం అంటే కొంతమందే కాదు, దేవుడు కార్యం చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో స్టార్టింగ్ ఫస్ట్ కృప ద్వారానే స్టార్ట్ అవుతుంది. ఎవరు కూడా విశ్వాసంతో స్టార్ట్ చేయరు, కృప ద్వారా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత విశ్వాసము, ప్రార్థన, భక్తి జీవితం ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనము తర్వాత కొన్ని కార్యాలు మనము దేవుని నమ్మిన తర్వాత కొన్ని కార్యాలు చేయాలని తెలిసి ఉండి చేస్తాం చూస్తారా, అవి చేస్తూ ఉండేసరికి కొంతకాలానికి ఎలా అవుతుందంటే నేను ఇవన్నీ చేస్తాను కాబట్టి దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా భక్తి జీవితం నేను అన్ని చేశాను, ఎంత కష్టపడ్డాను, నేను ఇలా భక్తిగా బ్రతికాను కాబట్టి నేను ఎంత ఉపవాసం ప్రార్థన చేశాను, నేను కంటిన్యూ ఎప్పుడు చర్చలో కనబడ్డాను, ఇవన్నీ నేను చేశాను కాబట్టి దేవుడు అన్ని స్థితిలో ఉంచడం వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ లో కృపతో స్టార్ట్ అయ్యాం, తర్వాత ఎలా మారిపోయిందంటే మన పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యాం. అంటే ఇప్పుడు మనం ఏం పొందుకున్నా సరే, ఏ కొత్త కార్యం మన జీవితం జరిగినా, దేవుడు ఏ మేలు చేత మన హృదయం తృప్తిపరిచినా సరే వెంటనే ఏమంటే నేను ఇలా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు ఇది ఇచ్చాడు అంటున్నాం. అంటే మనల్ని బేస్ చేసుకుని దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు అనుకుంటాం. కానీ యాక్చువల్ గా ఇప్పుడు చూడు కొన్ని విశ్వాసమైన కార్యక్రమం మనం చేయాలి, కానీ అదేంటంటే మనం మెరిట్ ను సంపాదించుకోవడానికి చెయ్యం. దానికి పర్పస్ అది కాదు. చూపిస్తాను చూడండి, ఎఫ్ఎస్సీ పత్రికలోకి మనం వెళ్దాం. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయము మొదటి ఒకసారి నేను 6వ వచనం చదువుతాను చూడండి. 5వ వచనం చివరి లైన్. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో 2వ భాగం. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారన్నాడు పౌలు అక్కడ. చూడండి, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆ తర్వాత కొంచెం కిందకు వస్తాను. ఇప్పుడు చూడండి 8వ వచనం చదువుతాను. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇప్పుడు చూడండి, పౌలు ఇక్కడ దేవుని కృప గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ రక్షణ గురించి ఇంకా అనేకమైనటువంటి కార్యాల గురించి మాట్లాడుతూ ఫస్ట్ లో ఏమన్నాడంటే మీరు రక్షింపడ్డారంటే దేవుని యొక్క కృపను బట్టి మీరు రక్షింపడ్డారు, దేవుని యొక్క కృప ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడుతున్నారని ఫస్ట్ లో కృప గురించి మాట్లాడాడు. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అంటే దేవుని యొక్క కృపను బట్టి రక్షింపడ్డాడని చెప్పాడు. ఆ తర్వాత 2-3 వచనాలకు ఎందుకు వచ్చిన తర్వాత వెంటనే ఏమన్నాడంటే
మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడినారు. ఇందుకు యాక్చువల్గా రెండులో దేనితో రక్షింపబడుతున్నాం? మనం కృపతో రక్షింపబడుతున్నామా లేదా విశ్వాసంతో రక్షింపబడుతున్నామా? యాక్చువల్ రెండు ఉన్నాయి, కానీ మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూస్తే ఫస్ట్ కృప ద్వారా మనం రక్షింపబడుతున్నాం. దాన్ని పౌలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే చూడండి, మొదటి వచ్చిన నేను చదువుతాను. 2వ అధ్యాయము మొదటి వచ్చిన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాను. అప్పుడు మీకు అర్థమవుతుంది కొంచెం క్లియర్ గా. నేను చదువుతాను 2వ అధ్యాయం మొదటి వచ్చిన, మీరు అందరూ బైబిల్లో ఫాలో అవ్వండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇప్పుడు చూడండి, అక్కడ ఫస్ట్ పౌలు మాట్లాడేటప్పుడు అసలు మన కండిషన్ ఏంటి? రక్షింపబడ్డాం, కరెక్టే, కానీ అసలు యాక్చువల్ ఒరిజినల్ గా మన కండిషన్ ఏంటి అని దాని మాట్లాడుతూ అంటున్నాడు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీరు చచ్చిన వారై ఉండగా, చచ్చిన అంటే అర్థం ఏంటంటే ఇంకా మనం చేయగలేదంటూ ఏది లేదు. ఒకటి చచ్చిపోయి అంటున్నామంటే చేసేదేమీ లేదు అని అర్థం. అని చూడండి, యేసుక్రీస్తు చనిపోయిన వారు లేపినప్పుడు కూడా మనం చూస్తే, చనిపోయిన వ్యక్తిని ఒకవేళ దేవుడు యేసుక్రీస్తు బ్రతికించిన సందర్భాలు మనం చూస్తే, చచ్చిపోయిన వ్యక్తి బ్రతకడానికి చచ్చిపోయిన వ్యక్తి ఏదో చేస్తే యేసుక్రీస్తు బ్రతికించలేదు. వ్యక్తిని లాజరుని దేవుడు లేపినప్పుడు చచ్చిపోయిన లాజరు ఏదో చేశాడు కాబట్టి, ఆయన ఏదో విశ్వాసం కాబట్టి దాన్ని బట్టి లాజరుని దేవుడు లేపలేదు. అదొకసారి ఒక విధవరాలు తన కుమారుడు చనిపోతే పాడి మీద తీసుకుని వెళ్తుంటే, ఊరు వెలుపల తీసుకెళ్తుంటే యేసుక్రీస్తు చూసి ఆమె మీద కనికరపడి, ఆ తల్లి మీద కనికరపడి పాడిని ముట్టి ఆ కుమారుని లేపారంట. అక్కడ చచ్చిపోయినటువంటి కండిషన్ ఏంటంటే, చచ్చిపోయిన వ్యక్తి తిరిగి బ్రతకడానికి చచ్చిపోయిన వాడు ఏమీ చేయలేడు. యాక్చువల్ గా వాళ్ళు అదే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు అద్భుతం చేసి చనిపోయిన వారిని లేపినప్పుడు కూడా అక్కడ చచ్చిపోయిన వాడు ఏదో చేస్తే దాన్ని బట్టి చనిపోయిన వాడిని దేవుడు లేపలేదు. చచ్చిపోయిన వాడు ఇంకేం చేయలేడు అని అలా ఉండిపోయాడు. కానీ బ్రతుకున్న వారిని బట్టి యేసుక్రీస్తు చనిపోయినటువంటి ఒక వ్యక్తిని దేవుడు యేసుక్రీస్తు లేపారు. అర్థం ఏంటంటే, చచ్చిపోయినటువంటి కండిషన్ అంటే అర్థం ఏంటంటే ఇంకా సమాప్తం అయిపోయింది, ఇంకా మనమంటూ చేసేదేమీ లేదు. లాజరు చచ్చిపోయాడు. చచ్చిపోయిన లాజరు మరలా బ్రతకడానికి లాజరు విశ్వాసం ఉంచాడు. అక్కడ ప్రభువు నన్ను బ్రతికించుకునే విశ్వాసం ఉంచున్నాను, చచ్చిపోయినట్టు లాజరు విశ్వాసం ఉంచాడు. బహుశా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు దేవుని నమ్మి లేదా దేవుని రిక్వెస్ట్ చేసి దేవుడిని అడిగితే లేదా దేవుడు కనికర పడితే లాజర్ని లేపొచ్చామో కానీ చనిపోయినట్టు లాజరు తిరిగి బ్రతకడానికి లాజరు చేతుల్లో ఏమీ లేదు. అదే చచ్చిపోయినటువంటి కండిషన్ అంటే అలా ఉంటుంది. చచ్చిపోయిన అర్థం ఏంటంటే ఇంకా చేసేది ఇంకేమీ లేదు, అక్కడతో సమాప్తం అయిపోయింది. ఇక్కడ కూడా మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు. ఇప్పుడు ఆ లెక్కను చూడండి, లాజరు చనిపోయినప్పుడు బ్రతకడానికి లాజరు చేసింది ఏమీ లేదు. అక్కడ ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, చిన్నపిల్లాడు చనిపోయినప్పుడు చనిపోయిన పిల్లాడు చేసింది ఏమీ లేదు యేసుక్రీస్తు తిరిగి లేపడానికి. అలాగే ఇక్కడ ఆత్మ సంబంధంగా మన గురించి కూడా మాట్లాడుతూ పౌలు అంటున్నాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధం మనం చనిపోయాం. భౌతికంగా ఎలాగైతే వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఏమీ చేయలేడో, వేరే వేరే కారణాలు బట్టి చనిపోయిన వాడు బ్రతకాలి తప్ప చనిపోయిన వాడు విశ్వాసం నుంచో చనిపోయిన వాడు ప్రార్థన చేస్తున్న దేవుడు బ్రతికించలేడు. అలాగనే ఆత్మ సంబంధంగా చూసుకుంటే మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా అన్నాడు. అర్థం ఏంటంటే ఇక ఆత్మ సంబంధంగా చనిపోయాము. బేసిక్ గా మనం తిరిగి మరలా ఆత్మ సంబంధంగా బ్రతకడానికి మనం చేసేదేమీ లేదు. చచ్చిపోయినటువంటి వాడు చేసేదేమీ లేదు. ఎలాగైతే భౌతికంగా మరలా వ్యక్తిలో నీకు ప్రాణము జీవవాయువు రావాలంటే చనిపోయిన వాడు ఏమీ చేయలేడు, వేరే వాళ్ళ ద్వారా లేదా దేవుని ద్వారా కార్యం జరగాల్సి ఉందో, అలాగే ఆత్మ సంబంధంగా కూడా ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. అంటే ఆత్మ సంబంధంగా యాక్చువల్ గా మనం కూడా చేసేదేమీ లేదన్నమాట. మనం అంటే ఆలోచించండి ఒకసారి, పౌలు అంటున్నాడు మీరు దేవుని దూరం అయ్యారని చెప్పట్లేదు, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. చనిపోయిన స్థితిలో మనం ఉన్నామంట ఆత్మ సంబంధంగా చూసుకుంటే. మరి చనిపోయినట్టు మనము సడన్ గా ఒక రోజు సువార్తను ఎలా నమ్మగలిగాము, ఎలా రక్షింపబడగలిగాము, ఎలా చచ్చిపోయామని చెప్పుకున్నాము, ఇప్పుడు మళ్ళీ క్రీస్తు బ్రతికేమని చెప్పుకున్నాం. అంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్పుకున్నామంటే కారణం ఏంటంటే మనము అపరాధముల చేతను పాపం చేతను చచ్చిపోయి ఉన్నాం మనం. కాబట్టి రక్షణ పొందటానికి మనం చేసేది ఏమీ లేదు. చచ్చిపోయాడు మనం, ప్రభువా నన్ను మరలా బ్రతికించు, నన్ను ఆత్మసం ఉజ్జింపచేయి, నన్ను బ్రతికించు ఉజ్జింపచేయని చనిపోయిన వాడు మాట్లాడలేడు. కాబట్టి అలాగే ఆత్మ సంబంధం మనం కూడా ప్రభువును రక్షించే ప్రభువును మనం కూడా అనే స్థితిలో మనం యాక్చువల్ గా లేవు. మనం చచ్చిన వారమై ఉండగా అన్నాడు పౌలు. ఆత్మ సంబంధంగా మనము ఆత్మ స్థితిని ఆత్మ జీవితాన్ని మనం స్టార్ట్ చేసామంటే అలా స్టార్ట్ అవడానికి మనం చేసిందేమీ లేదు. అలా స్టార్ట్ అవడం మనం చేసేది అంతా దేవుడే చేశాడంట. అందుకని పౌలు కృప గురించి అలా మాట్లాడుకుంటూ వస్తూ వెనక్కి వెళ్ళి మీరు అంటున్నాడు. ఇక్కడ ఎఫెసు సంఘానికి విశ్వాసాలకు రాస్తున్నాడు, రక్షింపబడిన వాళ్ళకి రాస్తూ కృపను గురించి మాట్లాడుతూ అసలు కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే దేవుని యొక్క కృప ఎంత ప్రాముఖ్యమో అన్నది వెనక్కి వెళ్ళి అసలు ఎలా రక్షింపడ్డామో చెప్తున్నాడు పౌలు.
దాని ద్వారా కృప అటువంటిది మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, మనం చచ్చిపోయిన కండిషన్ లోనే మనం ఉన్నాం. చచ్చిపోయి మరలా మీరు ప్రయత్నం చేస్తుండగా అని పౌలు చెప్పలేదు. చచ్చిన వారిగా మనం ఉన్నాం. అలాగన మీరు చచ్చిన వారై ఉండగా అప్పుడు వెంటనే దేవుని గురించి మాట్లాడుతాం. అంటే చచ్చిపోయిన స్థితిలో మనం ఉన్నాం. మనం ఏ స్టెప్ ఫర్దర్ గా మనం ఏ స్టెప్ మనం తీసుకోలేదు. చచ్చిన వారై ఉండగా అని మాట్లాడుతూ ఆయన అని వెంటనే దేవుడి గురించి చెప్తున్నాడు. అంటే చచ్చిపోయిన స్థితిలో మనం ఉన్నాం. అంటే మనం అడుగు తీసి అడుగు కూడా వేయలేం. రక్షణ పొందడానికి ఏ ఒక్క కార్యం కూడా 1 ఇంచ్ కూడా మనం అడుగు ముందుకు వేయలేని కండిషన్ లో మనం ఉన్నాం. కాబట్టి చచ్చిపోయిన స్థితిలో మనం ఉన్నాం. వెంటనే ఆ కండిషన్ లో మనం అలా ఉండిపోయాం. పర్మనెంట్ గా అందులో మనం ఉన్నాం. అందులో మనం స్టే చేస్తున్నాం ఆ కండిషన్ లో. అయితే మనం ఇప్పుడు ఎలా బయటకు వచ్చామంటే వెంటనే టక్కన అందుకే ఆయన నీకు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే మనం చచ్చిపోయిన కండిషన్ మనం ఉండగా దేవుడు వెతుక్కుంటూ ఆయన మన దగ్గరికి వచ్చాడు. అదే కృప అంటే. ఎందుకంటే ఇప్పుడు మనం రక్షణ పడ్డా ఉన్నాం. కానీ రక్షణ పొందడానికి అసలు యాక్చువల్ గా మనల్ని దేవుడు రక్షించడానికి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్ కూడా యాక్చువల్ గా ఏ ఒక్క వ్యక్తిలో కూడా లేదు. ఇప్పుడు మనందరం రక్షింపబడతాం. ఏ వ్యక్తి అయినా సరే, కానీ మీరన్నా నేనన్నా బిల్లి గ్రహం గారు లాంటి వాళ్ళ భక్తులైనా ఎవరన్నా సరే రక్షింపబడడానికి వాళ్ళంటూ చేసింది ఏమీ లేదు. అందరం ఆత్మ విషయాలకు వచ్చేసరికి, ఆత్మ మరణం అన్న విషయానికి వచ్చేసరికి అందరూ ఒకటే. ఆత్మీయ మరణంలో కొంతమంది ఒకలా, కొంతమంది తక్కువ, కొంతమంది ఎక్కువ ఉండదు. ఆత్మీయ విషయంలో, ఆత్మీయ మరణములో రక్షణ పొందక మునుపు అందరి స్థితి ఒకటే. అందరి స్థితి ఒకటే. అందుకని ఇక్కడ పౌలు అందరినీ కలుపుతూ మీరు చచ్చిన వారై ఉండగా ఆయన అంటున్నాడు. మరి ఆ కండిషన్ లో మనం ఎలా మారామండి అంటే అది నీ వల్ల వచ్చింది కాదు. మనం ఆ కండిషన్ లో ఉంటుండగా, అందులోనే మనం ఉండగా దేవుడు ఏదో కార్యాన్ని స్టార్ట్ చేశాడు. అది చెప్తున్నాడు. కంటిన్యూ చేస్తాను. మీరు చూడండి బైబిల్లో, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం ఆ కండిషన్ లో ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలెను స్వాభావికముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడంటే అక్కడ ఒకప్పుడు మనము రక్షింపబడక మనము ఇష్టానుసారంగా బ్రతికాం. దేవుడు అంటే మనకు తెలీదు, బ్రతికే కెపాసిటీ యాక్చువల్ మనకు లేదని చెప్తున్నాడు పౌలు. కాబట్టి ఆ కండిషన్ లో ఉంటుంది మనము, రక్షణ లేనటువంటి కండిషన్ ఉంటుంది మనము దేవుని యొక్క తీర్పులోనికి, దేవుని యొక్క ఉగ్రతలోనికి మనందరం కూడా వస్తున్నాం. పౌలు కూడా తాను కలుపుకున్నాడు అక్కడ. ఎందుకంటే అందరి స్థితి ఒకప్పుడు ఒకటే. కాబట్టి దైవ ఉగ్రతకి మనందరం కూడా పాత్రమయ్యాం. రక్షణ పొందమన్న కండిషన్ అంటే మనకి ఏదైనా ఒక అర్హత ఉంది అంటే, ఏదన్నా పొందుకునే అర్హత ఉందంటే నరకం పొందుకోవడానికి మాత్రమే మనకు అర్హత ఉంది. అండ్ దైవ ఉగ్రతకు పాత్రులమయ్యాం. అంటే రక్షణ పొందే యాక్చువల్ మన కండిషన్ ఏంటి? కండిషన్ ఏంటంటే పౌలు అన్నాడు, అసలు నిజంగా రక్షణ పొందబోతు నీ మెరిట్ చూసి దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలంటే నీకు రక్షణ ఇవ్వడానికి కూడా నీకు మెరిట్ చాలదు, పరలోకడానికి మెరిట్ చాలదు. నీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని దేవుడు ఏదైనా ఇవ్వాలంటే నీ రక్షణ పొందక మునుపు నీకు నరకాన్ని మాత్రం ఇవ్వడు. ఎందుకంటే నువ్వు నరకానికే అర్హుడివి, నరకానికే నువ్వు పాత్రుడివి. అంటే అర్థం ఏంటంటే ఇంకా నరకం తప్ప వేరేది ఏది కూడా పొందుకునేంతగా మనలో ఏమీ లేదు. ఆ కండిషన్ లో మనం ఉండగా దేవుడు అంట యేసుక్రీస్తుని పంపించండి. అదే చెప్తున్నాను. కొంచెం కింద చదువుతాను చూడండి. దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది. 4వ వచనం, అయినను, చూసారా, దైవోగ్రత మనం అయినన్న దండలు చూసుకొని కావాలంటే దైవోగ్రతకు మనం పాత్రలమై ఉన్నామంట అని మాట. వెంటనే మరలా మన కండిషన్ చూపిస్తూ పౌలు మరలా దేవుడు ఏం చేశాడు చెప్తున్నాడు. అక్కడ మనం ఏం చేసాం చెప్పట్లేదు. మనం చచ్చిన వారమై ఉన్నాం, దైవోగ్రతకు మనం పాత్రమై ఉన్నాం, నరకానికి మనం సిద్ధపరచబడుతున్నాం, నరకానికి వెళుతున్నాం. ఆ కండిషన్ లో మనం ఉండగా వెంటనే మన కండిషన్ గురించి, స్థితి గురించి మాట్లాడుతూ వెంటనే దేవుడు ఏం చేశాడు చెప్తున్నాడు. ఇప్పుడు మనం రక్షింపబడినప్పుడు కూడా, మనం కృప ద్వారా రక్షింపబడి కూడా, మనం రక్షణ పొందినప్పుడు ఆత్మ సంబంధంగా ఎన్ని స్టేజెస్ గుండా మనం వెళ్ళామన్న విషయం మనకు కూడా తెలియదు. ఒక్కొక్కసారి మనం అనుకున్నామంటే మన స్వార్థ నమ్మేము, స్వార్థం మనకు బాగా అర్థమైంది, తెలుగులోను కాబట్టి కొంచెం మంచి వాళ్ళం కాబట్టి సాఫ్ట్ కార్నర్ మనకు ఉంది కాబట్టి దేవుడు అంటే కొంచెం ఇష్టం కాబట్టి తెలుసుకున్నాం, నమ్మగలిగాం అనుకుంటున్నాం. యాక్చువల్ అక్కడ పౌలు చెప్తున్నాడు అసలు నమ్మగలిగే స్థితి కూడా మనకు లేదు. మనం చచ్చిపోయిన స్థితిలో మనం ఉన్నాం. ఆ కండిషన్ లో దైవ ఉగ్రతకి మన పాత్రలమై ఉండగా పౌలు అన్నాడు దేవుడు ఆయన పాత్రలమై ఉంటుంది, అయినను ఆయన కరుణా సంపన్నుడయ్యుండి. మనం ఆ కండిషన్ లో రక్షణ లేని స్థితిలో, మరణ స్థితిలో మనం ఉంటుండగా
అయినా మన ఆ స్థితిలో ఉండగా అయినా సరే దేవుడు అంటున్నాడు. అర్థం అంటే యాక్చువల్ దేవుడు ఏ కార్యం అయితే చేశాడని పౌలు చెప్తున్నాడు, అసలు ఆ కార్యం పొందుకుంటే మన దగ్గర అర్హత లేదు. నువ్వు కండిషన్లో నువ్వు నరకానికి వెళ్ళిపోవాలి, దేవుడు వదిలేయచ్చు. అయినా నువ్వు దేవుడిని వదలలేదని పౌలు చెప్తున్నాడు. వదిలేయచ్చు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, దేవుని పెద్దగా ఉపయోగపడేది ఏమీ లేదు. నువ్వు నరకానికి వెళ్ళిపోయిన పెద్దగా దేవునికి వచ్చి నష్టమేమీ లేదు ఆయనకి. కానీ ఎందుకో గాని అయినను దేవుడు నీ కండిషన్ ఎలా ఉంది, దేవుడిని రక్షించుకున్నాడు, నీ కండిషన్ బాగుంది కాబట్టి నేను రక్షించుకున్నాడని కాదు, నీ కండిషన్ సరిగ్గా లేదు, అసలు నమ్మలేవు దేవుణ్ణి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, అక్కడ జస్ట్ దేవుడు కనికరం గలవాడని చెప్పట్లేదు పౌలు, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అంటే రిచ్ అండ్ మెరిస్ అని వస్తుంది ఇంగ్లీష్ లో. అంటే జస్ట్ ఏదో కొంచెం ఏదో కరుణ కొంచెం ఏదో అప్పుడప్పుడు బొట్టిగా దేవుడు చూపిస్తాడని కాదు, ఆయన కరుణ అంటుంటే ఆయన దగ్గర గొప్ప సంపద వల్లే సమృద్ధిగా ఉందంట. డబ్బు అందరి దగ్గర ఉంటుంది, కానీ కొంతమంది రిచ్ అంటాం, ఎందుకని వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు రిచ్ అన్న మాట ఇంగ్లీష్ లో చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది. అంటే రిచ్ ఇన్ నాలెడ్జ్ అన్నాం అనుకోండి, అంటే జ్ఞానములో చాలా గొప్పగా ఉండని అర్థం. రిచ్ అంటే కేవలం డబ్బుకు సంబంధించింది కాదు, ఏదైనా ఒక కార్యంలో బాగా సమృద్ధిగా ఉంటే దాన్ని రిచ్ అంటాం. రిచ్ కలర్స్ గురించి మాడితే కొన్నిసార్లు బాగా నిండుగా ఉందని కలర్ రిచ్ కలర్ అంటాం, అంటే అదే కలర్ చాలా నిండుగా ఉందని అర్థం. రిచ్ అన్న వర్డ్ ని అలా వాడతాం ఇంగ్లీష్ లో యాక్చువల్ గా అయితే. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే పౌలు ఇంగ్లీష్ బైబిల్ అయితే రిచ్ ఇన్ మెర్సీ అంటే కరుణా సంపన్నుడు, అంటే కరుణ గొప్ప సంపద వల్ల ఉంది. ఆయన ఎంత కరుణ చూపించినా ఆయనకున్న కరుణ ఇంకా తరిగిపోదు, తగ్గదు. అంత కరుణ దేవునికి ఉందంట. అందుకనే పౌలు ఇక్కడ ఆయన కరుణ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన కనికరం గలవాడు అనలేదు, దానికి కరుణ ఉంది కాబట్టి అనలేదు. ఆయన కరుణామయుడు కదా అనలేదు, కరుణా సంపన్నుడు అంటే అర్థం అంటే ఆయన దగ్గర కరుణ బోళ్ళంత ఉంది. ప్రపంచంలో ప్రతి వారిని ఎంత భయంకరమైన వారినైనా సరే రక్షించగలిగేంత కరుణ దేవుడు కలిగి ఉన్నాడు. అందుకని చూడండి, దేవుని యొక్క కరుణ ఎంత గొప్పదంటే, ఈ వ్యక్తిని దుర్మార్గుడు కాబట్టి ఈ వ్యక్తి పరలోకం వెళ్ళే అర్హుడు కాదు, నేను వ్యక్తి రక్షించను అని దేవుడు అనలేడు. ఎంత భయంకరమైన వాడైనా సరే ఈ వ్యక్తిని నేను పరలోకం తీసుకెళ్తాను అనంతగా దేవుడు కరుణను కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు తన రక్షణలో ఏ ఒక్కరిని కూడా ఎక్స్క్లూడ్ చేయలేదు, ఏ ఒక్కరిని కూడా బయట పెట్టలేదు, అందరినీ కలిపాడు. అందరినీ రక్షించాలనుకున్నాడు, అందరి రక్షణ భాగ్యాన్ని అందుబాటులో దేవుడు ఉంచాడు. అంతమంది ఇంత ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మంది ఉండగా ఇందులో చాలా మంది భయంకరమైన వాళ్ళు ఉంటుండగా దేవుడు వాళ్ళని కూడా రక్షించుకోవడానికి ఎలా ఇష్టపడుతున్నాడు అంటే మన యాక్చువల్గా అర్థం కాదు. కానీ ఎందుకు రక్షించుకుంటాడంటే ఆయన కనికరం గలవాడు కాబట్టి. హిట్లర్ లాంటి వాళ్ళని కూడా యాక్చువల్గా దేవుడు రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. మనమైతే యాక్చువల్ అలాంటి వాళ్ళు అసలు పరలోకి వెళ్ళకూడదు అంటాం మనమైతే యాక్చువల్గా. కానీ దేవుడు అయితే యాక్చువల్ హిట్లర్ లాంటి భయంకరమైన వాళ్ళను కూడా పరలోకం తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆయన పరలోకం ఉన్నాడని చెప్పట్లేదు, ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఇష్టపడతాడని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన అంత కరుణ సంపన్నుడు కాబట్టి. అలాంటి భయంకరమైన వాళ్ళను సైతము పరలోకానికి తీసుకెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, రక్షించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకని రక్షణ ఇష్టపడుతున్నాడు అంటే ఆయన అంత కరుణా సంపన్నుడు. అదే ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఆ సందర్భంలో ఇప్పుడు 5వ వచనం 2 భాగాలు అన్నాడు, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎందుకని కృపచేత మీరు రక్షింపడ్డారని చెప్తున్నాడు. అక్కడ విశ్వాసం గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే అసలు ఆ స్టేజ్కి నువ్వు రక్షణ పొందటానికి నీకు విశ్వాసం గురించి అంత స్తోమత సామర్థ్యత నీకు లేదు కాబట్టి ఆ ఫస్ట్ లో మీరు కృపచేత రక్షింపడ్డారని చెప్తున్నాడు. ఆ తర్వాత కొంచెం కింద చదువుతాను. 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కూర్చుండి అక్కడ ఓడుంది చూడండి. మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము. దేవుడు ఏ కృప అయితే మనకు చూపించాడో దాని అంటే దేవుడు ఆ కృపని కనపరచడానికి ఇష్టపడుతున్నాడంట. గమనించండి, దేవుడు లోకానికి తన కృపను చూపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు పరలోకలు కూర్చొని ప్రతి ఒక్క దేశాన్ని ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చడం కొరకు ఆలోచించదు. యాక్చువల్ గా దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు తన కృపను ప్రతివారు తెలుసుకోవాలని కృపను కనపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా సరే, దేవుని అంత ద్వేషించినా, దేవుని అంతగా వ్యతిరేకంగా జీవించినా ఇంకను దేవుని కృప ఆ వ్యక్తిని వెంటాడుతుంది. ఎందుకు వెంటాడుతుందంటే దేవుడు ఆ వ్యక్తిని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కృపలో ఆయన ఐశ్వర్యవంతుడు,
కాబట్టి ఏమంటున్నాడంటే పౌలు అంటున్నాడు, అలాంటి వారిని దేవుడు రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఆయన దేవుడు తన కృపను కనపరచడానికి ఇష్టపడుతున్నాడంట. అంతేంటాను చూడండి, కృపను పొందుకుని నువ్వు చేసేదేమీ లేదు. కృపను పొందుకోవడానికి దేవుని యొక్క దయను పొంద నువ్వు చేసేదేమీ లేదు యాక్చువల్గా. ఎందుకంటే నువ్వు అడిగితే చూపడానికి ఇష్టపడేటువంటి వాడు కాదు ఆయన, నువ్వు అడగక ముందే చూపడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ప్రభు నాకు రక్షణ కావాలని అనగమనపే నీకు రక్షణ అందుబాటులో ఉంచి, ఆ రక్షణ నువ్వు నమ్మటానికి, ఆ రక్షణ తెలుసుకోవడానికి, ఆ రక్షణ మార్గాన్ని నీకు బోధించి నిరూపింపజేసి ఆ రక్షణలోనికి నేను దేవుడు నడిపిస్తాడు. రక్షణ అందుబాటులో ఉంచి ఆ తర్వాత కృపదారు మనల్ని అక్కడికి దేవుడు చేరుస్తాడు. అదే ఇక్కడ పౌలు చెప్తూ ఆ తర్వాత కొంచెం చదువుతాను 7వ వచనం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, ఇప్పుడు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. సరే, విశ్వాసం గురించి మాట్లాడుతూ కూడా దేవుని వరమే అంటున్నాడు. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మరోసారి కొంచెం వెనక్కి చదువుతాను. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. సో నాకు రక్షణ గురించి మాట్లాడుతున్నాం, మనం విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి రక్షింపబడుతున్నాం. అక్కడ మొదటగా రక్షణ కృపణ గురించే మాట్లాడిన పౌలు ఇప్పుడు విశ్వాసాన్ని కూడా చేర్చి మాట్లాడితే ఇప్పుడు అంటున్నాడు, సరే మనం విశ్వాసం ఉంచాం కాబట్టి రక్షింపబడ్డాం అని మీరు అనుకుంటారేమో, అది కూడా దేవుని యొక్క వరమే. దేవుని యొక్క వరం అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంటే అర్థం ఏంటంటే అది కూడా దేవుడు ఉచితంగా మనకి అది ఇచ్చాడంట. గిఫ్ట్ అన్నామంటే బహుమానం అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తుల అర్హత ఉంది కాబట్టి దేవుడు ఆ వ్యక్తిగా ఇచ్చాడని కాదు. బహుమానం అంటున్నామంటే అర్థం ఏంటంటే అది వ్యక్తుల అర్హత లేదనే విషయం తెలుసుండి కూడా దాని గురించి అవగాహన ఉండి కూడా ఇంకను ఆ వ్యక్తికి ఇది సహాయం చేద్దాము, ఆ వ్యక్తికి రక్షణ ఇద్దాము, లేదా వ్యక్తిని ఎలా చేద్దాం అని దేవుడే ముందు అనుకొని ఆయన ఒక స్టెప్ ఫర్దర్ తీసుకొని ఫస్ట్ స్టెప్ ఆయన వేసి ముందుకెళ్ళే వ్యక్తికి ఒక కార్యాన్ని, మంచి కార్యాన్ని అర్హత లేకపోయినా సరే ఇవ్వడమే కృప. ఇప్పుడు ఇదే మాట్లాడితే ఇక్కడ అంటున్నాడు పౌలు, మీరు విశ్వాసం ద్వారా కృప చేత రక్షింపబడ్డారు కాబట్టి విశ్వాసం ఉంచాం కాబట్టి మనం మంచోళ్ళం. కొంతమంది అదే సువార్తను మనతో పాటు చాలా మంది విన్నారు కానీ వాళ్ళు నమ్మలేదు, మనం నమ్మాం. అంటే అర్థం మనం వాళ్ళకంటే గొప్పలోనా, మనం వాళ్ళకంటే బెటర్ అంటే పౌలు అంటున్నాడు అలా ఎవరు అతిశయపడ్డాను వీలు లేదు, ఎందుకంటే అది మీ వల్ల కలిగింది కాదు. నేను విశ్వాసం ఉంచాను కదండి, ఆ రోజు మీటింగ్కి వెళ్ళాను కదండి, అది చర్చకొచ్చి గంట సేపు ఇంట్రెస్ట్ వాక్యం ఉన్నాను కదండి, నేను విశ్వాసాన్ని బలపడ్డాను కదండి, నమ్మాను కదండి, కష్టపడి విన్నాను కదండి, కష్టపడి చేశాను కదండి అంటే పౌలు అంటున్నాడు నువ్వన్నీ చేసావు కరెక్టే కానీ అతిశయపడ్డాను వీలు లేదు, ఎందుకంటే నువ్వు అలా చేయడానికి కూడా దేవుడు నీకు వరము ఇచ్చాడు, నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు రక్షింపడ్డావు. అంటే దేవుడు నీకు ఏది ఇచ్చినా సరే నువ్వేం చేస్తావు అది వరమే గాని అర్హతను బట్టి దేవుడు ఇచ్చింది కాదు. అన్నాడు ఎవరు అతిశయపడ్డానికి వీలు లేదు, ఎవరు అతిశయపడ్డానికి వీలు లేదు. రక్షణ విషయంలో కానీ ఇంకేదన్నా సరే అతిశయపడే వీలు లేదు. అతిశయపడేటువంటి చోటకి కృపకి అక్కడ ప్లేస్ అక్కడ ఉండదు. కృపన్న చోటకి అతిశయం ఉండదు. కృపన్న చోట అంటే దేవుని యొక్క దయ ఉన్న చోట దేవుని యొక్క దయని పొందుకున్నాను చెప్పినప్పుడు అక్కడ గర్వం పనికిరాదు, గర్వం ఉండదు. అక్కడ గర్వం ఉందంటే అక్కడ అర్థం ఏంటంటే అక్కడ దేవుని యొక్క దయ లేదు, అంతా నేనే సంపాదించుకోవడం నా అర్హత, నేను కాబట్టి అంటున్నాం. నేను కాబట్టి అని అతిశయపడుతున్నప్పుడు అతిశయపడేటువంటి చోట కృప అక్కడ ఉండదు. లేదు కృపనండి అన్నామంటే అక్కడ అతిశయపడని వీలే లేదు. పౌలు చెప్తున్నాడు రక్షింపడ్డారు, మీరు అందరూ రక్షింపడ్డారు అని పౌలు ఇక్కడ ఎఫెసంగా చెప్తున్నారు. కానీ ఎవరు రక్షింపడ్డాను వీళ్ళు, ఎందుకంటే అందరికీ కూడా దేవుడు వరంగానే ఇచ్చాడు. రక్షింపబడటానికి ఉన్నటువంటి విధానం వేరే ఉండొచ్చు. ఒకరు ఎక్కడో సువార్త వినో లేదా వేరే వేరే కార్యముల ద్వారా వేరే వేరే రకాలుగా దేవుని తెలుసుకొని ఉండుండొచ్చు. అందరూ చర్చకొచ్చి వాక్యం వినే తెలుసుకోరు, లేదా బయట మీటింగ్స్కి వెళ్ళి సువార్త వినే తెలుసుకోరు. దేవుని రక్షణ పొందడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుడు కార్యం చేస్తాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రక్షింపడతారు. ఎవరు ఎలాగో రక్షింపడినా ఆ సాక్ష్యం కొంచెం డ్రామాటిక్ గా ఉన్న అంటే గొప్పగా ఉన్న సాక్ష్యం రక్షింపడినప్పుడు చూడండి కొంతమంది సాక్ష్యాలు చాలా గొప్పగా ఉంటాయి. కొంతమంది రక్షింపడతారు కానీ వాళ్ళు పెద్ద సాక్ష్యం ఏమి ఉండదు. సింబోరు దేవుని నమ్మండి బాప్తిసం తీసుకున్నాను అనిపిస్తుంది, పెద్దగా ఏమి చెప్పుకోవడానికి ఏముండదు అక్కడ. మరి కొంతమంది సాక్ష్యాలు వాళ్ళు రక్షణ పొందారంటే దానికి వెనకాల పెద్ద సాక్ష్యం ఉంటుంది. వాళ్ళ జీవితంలో చాలా చాలా కార్యాలు ఏవేవో జరుగుతాయి, చాలా హింసలు వచ్చాయి, ఇబ్బందులు ఉంటాయి, ఏదో వచ్చే సడన్ గా దేవుడు అని దర్శించడము, దేవుడు లేదా దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడడం, ఇంకేదో గొప్పగా ఉంటాయి కొంతమందికి. కానీ కొంతమందికి అదేముండదు. మీ రక్షణ పొంది మీ సాక్ష్యం ఏంటంటే సాక్ష్యం చెప్పడానికి ఏమి ఉండదు బేసిక్ గా. అలాంటి సిచ్యువేషన్ లో కొంతమంది ఉంటారు. అంటే బేసిక్ ఏం లేదు, జస్ట్ వాక్యం విన్నాము, ఎందుకో నమ్ముదు అనిపించింది నమ్మాము, బాప్తిసం తీసుకుని అనిపించింది తీసుకుని అంతే. అది చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ కొంతమంది చెప్పుకోవడానికి బోల్డ్ అంత ఉంటుంది. నువ్వు అసలు ఎలా రక్షింపడ్డావు, నువ్వు దేవుని ఎలా తెలుసుకుని అంటే వాళ్ళు గంట 2 గంటలు సాక్ష్యం చెప్తారు. అసలు కొంతమంది పాస్టర్స్ అయితే ఆ సాక్ష్యం మీదే జీవితాన్ని గడిపేస్తారు. వాళ్ళు ఎలా రక్షింపడ్డారని చెప్పుకుంటున్నారు, దేవుడు వాళ్ళు ఎలా రక్షించుకుంటూ చెప్పుకుంటున్నారు.
ఎందుకంటే కొంతమంది జీవితంలో అంత గొప్పగా ఉంటుంది, మరి కొంతమందికి ఏమి ఉండదు. కానీ కొంతమందికి ఆ రక్షణ పొందడానికి గొప్పగా సాక్ష్యం ఉన్నా, అంటే అంతమంది గొప్పగా ఏదైనా గొప్ప కార్యాలు జరిగినా, లేదా ఏమి లేకుండా జస్ట్ క్యాజువల్ గా సింపుల్ గా ఒక వ్యక్తి రక్షింపడినా, ఇద్దరిని రక్షించుకున్న మాత్రము దేవుడే. ఇద్దరు వచ్చేయబడ్డానికి వీలు లేదు. ఇద్దరూ కృప ద్వారానే రక్షింపడుతున్నారు. ఇద్దరికైతే దేవుని యొక్క వరం వల్లనే వచ్చింది, కానీ వాళ్ళు ఏదో చేసుకుంది లేదు. విధానాలు వేరే వచ్చి రక్షింపడ్డానికి, మార్పు చెందేటువంటి ప్రాసెస్ వేరే ఉండొచ్చు, కానీ అందరూ దేవుని యొక్క కృప ద్వారానే రక్షింపడుతున్నాం. అది దేవుని వరమే గాని మనుషులు రక్షించడానికి వీలు లేదు అని మాట్లాడుతూ క్రియల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపడి సత్క్రియలు. చూస్తారా, ఇప్పుడు రక్షింపడిన తర్వాత గురించి మాట్లాడుతున్నాడు. 10వ వచనంలో రక్షింపడితే మనం కొన్ని కార్యాలు చేస్తాం, సత్క్రియలు అంటున్నాడు పౌలు. ఇప్పుడు మనం అనుకున్నాం ఆ సత్క్రియలను చూసి అదే మన క్వాలిఫికేషన్ అనుకున్నాం. నేను బాగా ప్రార్థన చేస్తాను కాబట్టి దేవుడు నాకు స్థితి ఇచ్చాడు అంటాం. నేను ఎప్పుడు ఒక్కరోజు కూడా చర్చి మానలేదండి, అంటే దేవుని ఆస్వాదించంటాం. లేదా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట నేను ప్రార్థన చేసుకుంటాను వాళ్ళు కొంతమంది. నేను ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉంటాను చెప్పుకున్న కొంతమంది. సంవత్సరం 40 రోజులు ఉపవాసం ఉంటాను ఖచ్చితంగా, అంత భక్తిగా జీవించని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం చేసే భక్తి గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. అవన్నీ సత్క్రియలే. సత్క్రియ ఉన్నప్పుడు ఏదో దాన ధర్మాల గురించి చెప్పట్లేదు. యాక్చువల్ గా రక్షింపడిన వ్యక్తి చేసేటువంటి కార్యములు, జీవించే విధానం గురించి మాట్లాడుతున్నాడు పౌలు. మాట్లాడుతున్నాడు. మరి ఆ క్రియల యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే పౌలు అంటున్నాడు, అవి యాక్చువల్ గా నువ్వు క్రియలు చేస్తా రక్షింపడిన తర్వాత, నువ్వు రక్షణ పొందినప్పుడు దేవుని కృపతో రక్షింపడుతున్నావు. ఆ తర్వాత నువ్వు చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, దేవునికి ఇవ్వాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసం ఉంచాలి, తరచుగా సమాజంలో కూడుకోవాలి, విశ్వాసం ఉంచాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా నువ్వేదో అర్హతను సంపాదించుకోవడం కోసం చేసే ప్రయత్నం కాదు. అవన్నీ ఏంటంటే నువ్వు అలా బ్రతకాలని, నువ్వు రక్షింపడక మునిపే నువ్వు ఏ కార్యాలు చేయాలో ఆ కార్యాలు దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు అంటున్నాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మీరు చేయడానికి అంటున్నాడు. అర్థం అంటే నువ్వు రక్షింపడక మునిపే, నువ్వు రక్షింపడిన తర్వాత నువ్వు ఏవేవి కార్యాలు చేయాల్సి ఉందో వాటిని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడంట. నువ్వు రక్షణ పొందక మునిపే సిద్ధపరిచిన అర్థం ఏంటి, ఇప్పుడు ఈ క్రియలు నువ్వు చేస్తున్నప్పుడు కూడా నువ్వు అనుకొని చేసింది ఏమీ కాదు, అవి నువ్వు చేయాలని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. కాబట్టి నువ్వు ఆ కార్యాలని చేస్తున్నావు, కానీ రక్షణ పొందతను ఏదో చేయాలనుకో నువ్వు చేసింది కాదంటున్నాడు పౌలు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు నువ్వు చేయడానికి, అంటే నువ్వు అక్కడ రాకమునిపే నువ్వు ఏ కార్యాలు చేయాలో, నువ్వు ఎలా ఉండాలనుకుంటే దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఇప్పుడు ఆ సత్క్రియలు నీకు నువ్వు చేసుకుంటూ ముందుకి వెళ్తున్నావు. అవి నీకు నచ్చాను కాదు, నువ్వు మంచోడు కాబట్టి నువ్వు చేసావని కాదు అర్థం. దేవుడు అన్నాడు నువ్వు టైంలో ఇలా ఉండాలని, నువ్వు టైం రక్షింపడాలని, నువ్వు టైంలో ఫలానా చోట ఉండాలని, అక్కడ నువ్వు ఈ కార్యాలు చేయాలని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. అంటే అర్థం అంటే మనం కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు నేను కాబట్టి చేస్తున్న అతిశయపడకూడదు, నేను కాబట్టి లేదు నేను మాత్రమే అని అనకూడదు. ఎందుకంటే అవి చేయడానికంటే దేవుడు ముందుగానే సిద్ధపరిచాడంట. అంటే మనం రక్షింపడక మునిపే దేవుడు కొన్ని కార్యాలు సిద్ధపరిచాడు. ఇప్పుడు జస్ట్ వాటిలో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అంతే. దేవుడు ముందుగా సిద్ధపరిచాడు కాబట్టి ఆ కార్యాల్లో మనం నడుచుకున్నప్పుడు, ఆ కార్యాలు మనం చేస్తున్నప్పుడు అతిశయపడడానికి వీలు లేదని చెప్తాం. కలిసి ఒకసారి అంటే రక్షణ పొందడానికి మనం చేసింది ఏంటి లేదు, విశ్వాసం ఉంచాం. కానీ మనం చచ్చిన వారమై ఉన్నాం, కానీ ఆ విశ్వాసం ఉంచడానికి కూడా దేవుడు మనకి విశ్వాస పరిమాణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి నమ్మగలుగుతున్నాం. అందుకని అతిశయపడడానికి వీలు లేదు. కూర్చుని అంతే అంటాను, రక్షణ పొందడానికి అవసరమైన స్థితిని దేవుడు కృపదారం మనకి ఇచ్చాడు. కానీ తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ క్రియలు చేసి 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 ఆ దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ అన్న దాని మీద డైవర్ట్ అయిపోయి ఇప్పుడు క్రియలను బేస్ చేసుకొని ఇది ఒక పెర్ఫార్మెన్స్ లాగా ఫీల్ అయ్యి ఇది చేస్తే దేవుడు నాకు చేస్తాడన్న ఒక స్థితిలోనే మనం వస్తుంటాం. యాక్చువల్ అది కానీ చూపిస్తాం. మరో వాక్య భాగము గలతీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం.